అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మా చేస్తారండి నా పేరు. మా పాప పేరేమో శ్రీలక్ష్మి అండి. అయితే పాపని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తామండి. జాయిన్ చేస్తే హాస్పిటల్లో ఆపరేషన్ పడుతుంది అన్నారండి. అన్నాక మళ్ళీ ఆపరేషన్ పడదు, రక్తం అది ఎక్కిచ్చారండి. 3 ప్యాకెట్లు రక్తం అది ఎక్కిచ్చాక ఇంక మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి, కిడ్నీ ప్రాబ్లం ఉంది ఈ అమ్మాయికి అని చెప్పారండి. చెప్తే సరే అలాగని వైజాగ్ రాస్తారండి. వైజాగ్ తీసుకెళ్ళమన్నారు. నాకైతే ఎవరూ లేరు, నా తండ్రి లేడు, భర్త లేడు, నా బిడ్డ ఒక్కడే రక్తం కోసం ఇన్ని రోజులు తిరిగాడు కదా ప్రభా. నాకు చూస్తే ఈ బిడ్డ చూస్తే చిన్న బిడ్డ, ఎవరూ లేరు ప్రభా అని అలా ప్రార్థన చేసుకునేదాన్ని. చేసుకుంటే అంతట్లోకి మా పిన్ని వచ్చిందండి మా ఇంటికి. వచ్చి అమ్మ స్వర్ణాలయం తీసుకెళ్ళి నీ కూతురు బాగుంటుంది, నీ కూతురు నడుస్తుంది అని చెప్పిందండి. తర్వాత ఎవరి నుంచి ఒక నాన్నగారు వచ్చారండి, ఆయన కూడా అలాగే అన్నారండి. అంటే సరే ప్రభా అయితే మరి వారం కాదు కదా, సోమవారం కాదు, సోమవారం అయితే తీసుకెళ్తాను కదా అనేసి ఏమైనా సరే అయ్యగారితో ప్రార్థన చేసుకొచ్చుంటాను. నేను ముందు అలా మా అమ్మాయి కాపురం కోసం వచ్చాను. నేను మా అమ్మాయి కాపురంలో దేవుడు కార్యం చేశాడు కాబట్టి అయ్యగారి దగ్గరికి అన్నీ తీసుకెళ్ళిపోతాను. అలాగని ఆ రోజు శుక్రవారం అండి, శుక్రవారం తీసుకెళ్ళానండి. అయ్యగారు ఎవరితో మాట్లాడుతున్నారో తర్వాత వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, నేను బయటకు వెళ్తానని చెప్పారండి. చెప్తే సరే అయితే ఇక్కడ ఉంటామే అయ్యగారు ఈ రాత్రికి అని చెప్పామండి. అక్కడ చెప్పాక అమ్మగారు ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనలో కూర్చున్నామండి. మరలా అయ్యగారు 12 వచ్చి ప్రార్థన చేసి వాడు ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగారండి. అడిగితే అయ్యగారు అయితే ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ హాస్పిటల్ చూపించామండి. టెస్ట్ హాస్పిటల్ అయితే ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ తీసుకెళ్ళాక టెస్ట్ హాస్పిటల్ ఏమన్నారంటే అండి, ఈ అమ్మాయికి ఒక కిడ్నీతో పుట్టిందమ్మా, మీరు చూసుకోలేదు, అయితే 2వ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఏమి చేయలేము, ఎముకలన్నీ కూడా మొత్తం 80% పాడైపోయాయి, నువ్వు వచ్చే కాబట్టి మందులు రాత్నం తప్ప బ్రతికితేదని అయితే నమ్మకం లేదు, మనిషి అయితే మాత్రం చనిపోద్దని చెప్పారండి. చెప్తే ప్రభా మరి నువ్వు బ్రతికిస్తే నీ సాక్షిగా నిలబెట్టుకో తండ్రి. అయితే నేను మళ్ళీ అయ్యగారు అన్నారు, నువ్వు వారాలు చేయమ్మా అన్నారు. అంటే తీసుకొచ్చినండి. అప్పటి నుంచి ఇప్పుడు 23 వారాలు అయిందండి. 23 వారాలు పెట్టి కూడా నేను భుజం మీద వేసుకొని పాపని తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చేటప్పుడు అయితే అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి. మళ్ళీ లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నామండి. మళ్ళా అని ఆ రోజు తీసుకురమ్మన్నప్పుడు తీసుకెళ్ళకపోయినప్పుడు కూడా నేను బుధవారం నాడు మళ్ళా అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి అయ్యగారు లేరండి బయట, లేకపోతే అయ్యగారు బయట ఊరు ఎక్కడికి వెళ్ళారు అన్నారు. అంటే అమ్మగారే ప్రార్థన చేశారండి. ఆ రోజు తీసుకొచ్చాక ఇప్పుడు 22 వారాలు బట్టి తీసుకొచ్చాడికి అప్పుడు ఒక వారం అక్కడ గుళ్ళో పడుకున్నప్పుడు అండి నాకు దర్శనం వచ్చిందండి. ఈ పాపకి సన్నటి పాకం పట్టి పోసినట్టు చూపించారండి దర్శనం. తర్వాత మరలా ఒక రోజుని ప్రార్థన చేసుకుంటుంటే అయ్యగారు వచ్చి అమ్మ ఇంక ఈ తైలం ఈ పాపకి రాయమ్మా అని చిన్న బాక్స్ తోటి నాకు ఇచ్చారండి. ఇస్తే ప్రభా ఈ తైలం రాస్తే బాగుపడిపోద్దమ్మా, నీ కూతురుకి వచ్చిన భయమేం లేదు, నీ కూతురు కోసం ఏడవకుని కొంచెం చూపుని అని చెప్పి మాట్లాడారండి. మాట్లాడితే దేవుడు మహాకృపను పెట్టి నా కూతురు ఇవాళ సజీవ లెక్కలో ఉంచి నడిపించిన దేవుడికి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేదు. కాబట్టి చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. చప్పట్లు కొడదా. ఓ కిడ్నీతోనే బ్రతికింది, ఓ కిడ్నీతోనే ఈ బిడ్డ పుట్టింది. ఆ ఒక్క కిడ్నీ కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. ఉన్న ఒక కిడ్నీ, ఆ కిడ్నీ కూడా పాడైపోయింది. ఇక లాభం లేదన్నారు. అటువంటి పరిస్థితిలో మరి దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళినా స్వర్ణదేవుని తీసుకెళ్ళిపోండి అన్నారు. మరి అటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ఎత్తుకుని ఈమెనే ఆ పాపని అమ్మ మరి భుజాల మీద వేసుకుని ఆ బిడ్డను ఇక్కడ ఎత్తుకుని వచ్చేది. మరి ప్రభు సన్నిధికి వచ్చాక దేవుడు అద్భుతంగా మరి ఈ బిడ్డను స్వస్థపరిచారు. ఇప్పుడు కిడ్నీలు బాగున్నాయి, అలాగే నడుచుచున్నది, ఆరోగ్యం పొందింది. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తారు. దేవుడు సాక్షులు దీవించును గాక.